నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అటు కేంద్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతగా వ్యవహరించినా ఈ ఆఫీస్ ఆఫ్ హై ప్లేసెస్ అంటాం మనము. సో ఈ బ్యాంక్ చైర్మన్లు లేకపోతే మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ స్వలాభాల గురించి అని చెప్పేసేసి మోసాలు చేయడం అనేది ఇదివరకు రెజీమ్లో బాగా ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ అది సర్ఫేస్ అవుతుంది మనకి. అటు ఐసిఐసిఐ బ్యాంక్ది మనం చూసాము. స్టిల్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఏంటంటే యూసీఓ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గోయల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు మే 16th అరెస్ట్ చేశారు. ఆయన మీద అభియోగం ఏంటంటే ఒక 6,210.72 కోట్ల రూపాయలకి కాంకెస్ట్ స్టీల్ అండ్ పవర్ అనే కంపెనీకి వీళ్ళు రుణం మంజూరు చేశారు. అవేమో దుర్వినియోగం చేయబడ్డాయి. వీళ్ళకేమో కిక్ బ్యాక్స్ వచ్చాయి. ఇన్ ది ప్రాసెస్ గోయల్ చాలా విలాసవంతమైనటువంటి జీవితమును తర్వాత హోటల్స్ ఇట్లాంటివన్నీ చేశారని చెప్పేసి ఈడీ అని ఆరోపించేది దీని మీద. సో షెల్ కంపెనీల్లో అక్రమ లాభార్జనకంతా చేశారని చెప్పి సో కొన్ని ఆస్తులను కూడాను 510 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేశారని మనకు విషయం తెలుస్తోంది. సో ఈ కేసు ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో అవినీతిపై దృష్టి సారించడానికి మంచి అవకాశం ఇచ్చింది. సో ఈ ఉదంతంపై మీ యొక్క అభిప్రాయం? ఇది పెద్ద స్కామ్. బేసిక్గా యూపీఏ టైంలో జరిగినటువంటి చాలా పెద్ద స్కామ్. 2-3 రకాలుగా జరిగింది. మొట్టమొదట్లో ఎట్లా ఉండేదంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం చాలా పెద్ద ఎత్తున నేషనల్ బ్యాంక్స్ మీద ప్రెషర్ పెట్టి చాలా ఇప్పించారు. అప్పుడు దానివల్ల బ్యాంకులు దివాలా తీస్తాయి, బ్యాంకులు పాడైపోతున్నాయి అనేటటువంటి ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది. 1970లో మిసెస్ గాంధీ ఈ బ్యాంక్స్ నేషనలైజేషన్ అయిన తర్వాత పెద్ద ఎత్తున చిన్న వాళ్లకు చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. బట్ ఆ పైన ఏంటంటే దానివల్ల కన్నా ఇంకా రెండో రకంగా బ్యాంకులు నష్టపోయినాయి. అది ఈ కార్పొరేట్ లెండింగ్. ఎక్కడా కూడా సరైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ లేనిటువంటివి, అన్వయబుల్, అన్ఫైనాన్షియల్ వీటికన్నిటికి కూడా కన్సిడరేషన్ కోసం పెద్ద ఎత్తున ఇచ్చేటటువంటి విధానం ఒకటి బాగా తయారైంది. దాంతో ఈ చాలామంది పాలిటీషియన్ బిజినెస్ మెన్ అయిపోయినారు. ఇప్పుడు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వాళ్ళ సొంత వ్యాపారాలు పెట్టేసుకొని బ్యాంకులకు ఏదో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వటం, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్తో డబ్బులు కొట్టేయటం. దాంట్లో ఏమీ పస ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాదు. సో ఇన్ ది ప్రాసెస్ గ్రీసింగ్. ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు చైర్మను, ఎండి పోస్టులు ఆక్షనింగ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో విపరీతమైన కాంపిటీషన్. ముందే డబ్బులు ఇచ్చేసి అవి తెచ్చేసుకొని ఇటువంటి పనులు చేసేటటువంటి పరిస్థితి అయితే చాలా రోజులు ఉండింది. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో దానివల్ల కూడా బ్యాంకులు చాలా నష్టపోయినాయి, ఎకానమీ కూడా చాలా నష్టపోయింది. దీని నుంచి బయటికి తీసుకురావడానికి ఒక ప్రాసెస్ వాళ్ళు ఏం చేశారంటే ఇది నేషనల్ ఎన్సిఎల్టీ అనో ఏదో ఒకటి పెట్టి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ను అమ్మే విధానం ఒకటి పెట్టారు. దానివల్ల మళ్ళీ బ్యాంకులు కూడా నష్టపోయినాయి. ఎందుకంటే హెయిర్ కట్, అంతకుముందు చాలా వాల్యూ ఉండేటటువంటివన్నీ ఫర్ ఏ సాంగ్ దేవర్ గివెన్ అవే. ఇన్ ది ప్రాసెస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకులను బాగా మద్దతు ఇవ్వటం కోసంగా పెద్ద ఎత్తున బడ్జెట్ నుంచి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆల్మోస్ట్ 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years బ్యాంకులకన్నిటికీ మళ్ళా రీక్యాపిటలైజేషన్ అనేటటువంటిది పెద్ద ఎత్తున జరిగి వాటిని ఒక లెవెల్కి తీసుకొని రావటం జరిగింది. దీంట్లో ఈ బ్యాంక్ హయ్యర్ మేనేజ్మెంట్ పాత్ర ఉంది అనేటటువంటి వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ 90sలోనో 2000లోనో ఈ బ్యాంకు ఆడిట్ చేసిన ఆడిటర్ నాతో అన్నాడు, ఊరికి చిన్న వాళ్ళకి ఇచ్చిన దానివల్ల బ్యాంకులు నష్టపోతాయని అంటాం అంతా తప్పు. రియల్ ఫ్రాడ్ బోర్డ్ రూమ్స్లో జరుగుతున్నది. పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేసి డబ్బులు ఇచ్చేసేస్తున్నారు అని ఆయన ఆడిటర్ చెప్పడం జరిగింది. సో
వీళ్ళ మీద తప్పకుండా చర్య అవసరం. బట్ ఇంత లేట్గా అయిందనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ ఎప్పుడెప్పుడో కేసులు, యూపీఏ గవర్నమెంట్ కేసులనే చెప్తూ ఉన్నారు. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? దెన్ రియల్ బ్యాడ్ ఫెలోస్ మీద టార్గెట్ చేస్తున్నారా? లేకపోతే ఇంకోటి ఏమవుతుంది, కొంతమంది బికాస్ ఇవన్నీ బిజినెస్ డెసిషన్స్, సో కొంత రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎండి రిస్క్ తీసుకొని ఇచ్చినప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు కూడా వాడిని టార్గెట్ చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. అప్పుడు ఇంకా ఫర్దర్ లెండింగ్కి వాళ్ళు సరైనటువంటి ఇది కాదు. సో ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ రియల్లీ జెన్యూన్లీ కరప్ట్ ఫెలోస్, బాగా అమాస్ చేసిన వాళ్ళను కొంతమందిని రియల్గా టార్గెట్ చేయకపోతే అసలు దీనికి అర్థమే లేదు, ఇంత పెద్ద స్కామ్కు. సో ఇది ఎవడో మరి ఇటువంటివి చాలా ఉన్నాయి. మరి ఎంతమంది ఎండీలను ఇట్లా అరెస్ట్ చేస్తారో, పాత వాళ్ళను, కొత్త వాళ్ళను, ఉన్నవాళ్ళను. బట్ తప్పకుండా అయితే జస్టిస్ డిజర్వ్స్ దీస్ ఫెలోస్ ఆర్ బ్రాట్ టు బుక్. అలాగే రీసెంట్గా కూడా ఒక చిన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిటైర్డ్ ఒక బుక్ రాస్తే ఆ బ్యాంక్ చేత కొన్ని లక్షల రూపాయలు వరకు కొనిపించారని చెప్పేసి. అబ్సల్యూట్లీ అది అనదర్ షేమ్ఫుల్ థింగ్. ఎవరో కాదు రాసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎకనామిక్ అడ్వైజర్, ఆయన పేరు ఏదో ఉంది, ఆ పైన ఐఎంఎఫ్కి పోయినాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. అటువంటి వాడు తన పుస్తకాలను కొనుక్కోవడం కోసంగా బ్యాంకును చేసి అన్ని కోట్ల రూపాయలు కొన్నారు అంటే ఏ రకమైన బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటున్నట్టు వీళ్ళు. వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అంటే అంతకు ముందున్న సంస్కృతి ఇంకా కొనసాగుతూ ఉన్నట్టే దాని అర్థం. అంటే కార్పొరేట్ లెవెల్లో ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి దీనికి కూడా ఒక ఆడిట్ లాంటిది పెట్టి కొంచెం ఒక నిబద్ధత. ఎందుకు కావాల్సిన ఆడిట్లు ఉన్నాయి. ఆడిట్ లేకుండా ఫ్రాడ్ జరుగుతుందనేది నేను ఒప్పుకోను. యాక్చువల్గా కార్పొరేట్ బోర్డ్ రూమ్స్లో నేను కూర్చుంటాను. ఒకటి స్టాచ్యుటరీ ఆడిట్ ఉంటుంది, ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, కాంకరెంట్ ఆడిట్ ఉంటుంది, దెన్ స్టాచ్యుటరీ కంప్లైన్సెస్ ఆడిట్ ఉంటుంది, సెక్రటేరియల్ ఆడిట్ ఉంటుంది, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. సిఏజీ ఆడిట్ ఉండదులేండి, వీటికి ఎందుకు ఉంటుంది, అన్లెస్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ కంపెనీ కాకపోతే సిఏజీ ఆడిట్. ఇన్ని కంప్లైన్సెస్ ఉంటాయి. ఎనీ మేజర్ డెసిషన్ దే హ్యావ్ టు రిపోర్ట్ టు సెబీ. ఇన్ని ఉన్నా కానీ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మన ఇండస్ఇండ్ బ్యాంక్లో చూసాం, మన జన్సాల్లో చూసాం. సో మెకానిజం ఆఫ్ పనిషింగ్ లేకుండా నువ్వు ఎన్ని కాంప్లైన్సెస్ పెట్టినా కాంప్లైన్సెస్ జరుగుతూనే ఉంటాయి, ఫ్రాడ్ జరుగుతూనే ఉంటాయి. సో మంచి విషయాన్ని వెల్లడించారు. థ్యాంక్స్, నమస్కారం.